ఇంటి వరండాలో తులసి ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఈ మొక్కను క్రమం తప్పకుండా పూజిస్తే పుణ్య ఫలితాలు లభిస్తాయి. మరి తులసి మొక్కకు ఆదివారం నాడు దీపం పెట్టొచ్చా? ఇది ఇటీవల చాలా మంది గూగుల్లో శోధిస్తున్నారు. తులసి మొక్కను లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈ మొక్కను ఇంటి ఆవరణలో నాటితే ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే తులసిని పూజించే సమయంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలని జ్యోతిష్కులు చెప్తారు. తులసి మొక్కకు కొన్ని సందర్భాల్లో రోజుల్లో నీరు పోయకూడదు అని చెప్తారు. ఉదాహరణకు ఆదివారం తులసికి నీరు సమర్పించడం నిషిద్ధం. అయితే ఆదివారం నాడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించకూడదా? ఈ ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. జ్యోతిష శాస్త్రంలో తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీరు పోసి పూజించాలి అని నమ్ముతారు. ఇలా చేస్తే ఇంటి సౌభాగ్యం కొనసాగుతుంది. అయితే కొన్ని గ్రంథాల్లో అయితే ఆదివారం తులసికి నీరు సమర్పించడం నిషిద్ధమని ఉంది. కాబట్టి తులసి మొక్కకు నీళ్లు సమర్పించడం, దీపాలను వెలిగించడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచిస్తున్నారు. ఒకవేళ తులసి మొక్క వాడిపోతే మాత్రం కీడు జరగబోతోంది అని సంకేతాలు ఇస్తున్నట్టు చెబుతారు. కాబట్టి వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం లేదా ఆ మొక్కను వాడిపోయిన మొక్కను తీసి మార్చడం అనేది చేయాలి అని కూడా చెప్తున్నారు జ్యోతిష్కులు.